అందరికీ నమస్కారం. రథసప్తమి వస్తోంది. రథసప్తమి రోజున సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి క్షీరాన్నం అంటే పరమాన్నం ఎలా వండుకోవాలి? పిడకల మీద ఉండే రుచి మన ఇంట్లో స్టవ్ మీద కూడా వండినప్పుడు రావాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. మీకు గుడిలో వండిన రుచి కన్నా అమృతమైనటువంటి పరమాన్నం మీ ఇంట్లో తయారవుతుంది. పిడకల మీద వండేనప్పుడు ఎట్లాంటి రుచి అయితే వస్తుందో అలాంటి రుచే మీకు కూడా ఈ రథసప్తమికి పరమాన్నం రుచి తయారవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, మన ఇంట్లో పండగ వచ్చినా, వ్రతం ఉన్నా, పూజలున్నా సరే తప్పనిసరిగా ముందుగా మనం చేయాల్సింది స్నానం చేసిన తరువాత పొయ్యి మొత్తాన్ని కడుక్కోవాలి. అలాగే పొయ్యి గట్టుని కడుక్కున్న తరువాత చక్కగా ముగ్గు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ వేయాలి. అలాగే స్టవ్కి కూడా ఎప్పుడైనా సరే ముఖ్యంగా పాలు పొంగిచ్చి పరమాన్నం వండేనప్పుడు పసుపు రాసి గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలి. ఇది మన సాంప్రదాయంలో చెప్పినటువంటి ప్రక్రియే. కాబట్టి ఇలా చేసిన తరువాతే మీరు ప్రసాదం వండండి. ఎప్పుడైనా సరే పరమాన్నం వండాలి అంటే కనుక మీకు ముఖ్యంగా కావాల్సింది ఇత్తడి గిన్నె లేదా మట్టి పాత్ర. వీటిల్లో వండే రుచి ఇంకా దేంట్లోనూ రాదు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఇలా ప్రసాదాలు వండేనప్పుడు ఇలాంటి పాత్ర మాత్రం ఒకటి తెచ్చి పెట్టుకోండి. ముఖ్యంగా నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళు ప్రసాదాలు వండేనప్పుడు ఏ గిన్నెలో వండాలా అని సతమతం అయిపోతూ ఉంటారు. అందుకే వారు ఇలాంటి ఇత్తడి గిన్నె, ఇత్తడి గెరిట ఒకటి తెచ్చిపెట్టుకోండి. ఈ క్షీరాన్నం వండటానికి మనకి ముఖ్యంగా కావాల్సినది ఆవు పాలు. చిక్కటి ఆవు పాలు దొరికితే తెచ్చుకోండి. లేదండి మాకు దొరకట్లేదు అనుకుంటే గేదె పాలైనా పర్వాలేదు. ఆవు నెయ్యి, ఒక 1/2 లీటర్ పాలకి నేను 1 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను. దానికి తగినంత 1 కప్పు బెల్లం. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్, ఆవు నెయ్యి, ఇలైచి, పచ్చకర్పూరం ఇవి ముఖ్యంగా మనకి కావాల్సిన సామాగ్రి. రథసప్తమి రోజున చాలా మంది పరమాన్నం వండేనప్పుడు చెరుకుగడ్డ ఒకటి తెచ్చుకొని గెరిటకు బదులు చెరుకుగడ్డతోటి తిప్పుతూ పరమాన్నాన్ని వండుతారు. ఒకవేళ మీకు దొరికితే దాన్ని కూడా తెచ్చిపెట్టుకోండి. నాకు దొరకలేదండి, అందుకే నేను గెరిటితోనే వండుతున్నాను. ఇక ఆ తరువాత ముఖ్యమైనది ఆవు పిడక. నేను ప్రతి సంవత్సరం కూడా గొబ్బిళ్ళు పెట్టుకుంటాను. ఆ గొబ్బిళ్లను పూజ అంతా అయిపోయిన తర్వాత పిడకలాగా చేసి ఎండలో ఎండబెట్టుకుంటాను. ఆ పిడకల్ని నేను ఎప్పుడైనా సరే రథసప్తమి రోజున పరమాన్నం వండేనప్పుడు స్టవ్ మీద నేను ఆ పిడకని పెట్టుకొని పరమాన్నం వండుతాను. మీకు పిడకల మీద పరమాన్నం వండేనప్పుడు ఎంత రుచి అయితే వస్తుందో స్టవ్ మీద ఇలా పిడక పెట్టుకొని వండినప్పుడు కూడా మీకు అదే రుచి వస్తుంది. ఆ పిడకలు కాలేనప్పుడు ఆ పొగ ఏదైతే వస్తుందో ఆ పొగ మొత్తము కూడా మీ గిన్నెలో వండుతున్నటువంటి ఆ పరమాన్నానికి పడుతుంది. అందుకే ఆ రుచి వస్తుంది. ఇప్పుడు పిడకను పెట్టి పొయ్యను వెలిగించండి. ఇప్పుడు కుంకుమతోటి అలంకరించుకున్నారు కదా గిన్నె, దానిని స్టవ్ మీద పెట్టి పాలు పోయండి. పోసిన తరువాత మూత పెట్టేసి కాసేపు దాన్ని పొంగేంత వరకు అలా వదిలేయండి. ఇప్పుడు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. వేరొక స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి ఆవు నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అన్నిటినీ కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తరువాత ఒక 3-4 యాలకులు అంటే ఇలాచీ బాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి పాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో కదా. ఈ పొంగు మనకి 3 సార్లు రావాలి. ఎప్పుడైనా నైవేద్యం పెట్టేనప్పుడు 3 పొంగులు వచ్చిన తరువాతే మనం బియ్యాన్ని కలపాలి. పాలు పొంగుతున్నప్పుడు
మనం దేవుడికి దండం పెట్టుకొని మా ఇళ్ళు కూడా ఈ పాలు పొంగినట్టే సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు పొంగుతూ ఉండాలి అని దండం పెట్టుకోండి. ఆ తరువాత మీరు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఆ పాలల్లో వేసి తిప్పుతూ ఉండండి. మీరు బియ్యం వేసేసాను కదా అని చెప్పి మీరు వేరే పనులకు మాత్రం వెళ్ళొద్దు, అడుగంటిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. తిప్పుతూ మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఆ తరువాత మెతుకు ఎప్పుడైతే బాగా ఉడికిందో ఆ తరువాత మీరు ఈ యాలకుల పొడి ఏదైతే దంచుకొని పెట్టుకున్నారో దానిని కలపండి. అప్పుడే మీకు ఆ అన్నానికి ఆ పాలకి కూడా ఆ యాలకుల యొక్క రుచి బాగా ఉడికి పడుతుంది. అప్పుడే దాని రుచి పెరుగుతుంది. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, స్టవ్ని కట్టేయండి. అదేంటి అంటారా? అవునండి, అసలైన టిప్ ఇక్కడే ఉంది. స్టవ్ని కట్టేసిన తరువాతే మీరు బెల్లం పొడిని కలపండి. చాలా మంది చూస్తూ గమనిస్తూనే ఉంటారు. బెల్లం పొడి కలపంగానే మీకు పాలు అంతా కూడా ఇరిగిపోయి ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది కదా. అది రాకుండా ఉండటానికి స్టవ్ కట్టేసిన తర్వాతే బెల్లాన్ని కలపాలి. చూసారా ఎంత చక్కగా పరమాన్నం మనకి తయారైపోయిందో. ఇప్పుడు రుచిని మరింత పెంచడానికి చిన్న చిట్కా, పచ్చ కర్పూరాన్ని చిన్న ముక్క తీసుకోండి. చక్కగా చేతితో పొడిలాగా నలిపేసి ఆ పరమాన్నం పైన వేసేయండి. ఘుమఘుమలాడిపోతున్న పరమాన్నం మీకు ఇక్కడే సిద్ధమైపోతుంది. మనకి గుడిలో ఎంత రుచిగా ఉంటుందో ఇంట్లో అంత రుచిగానూ ఉంటుంది. ఫైనల్గా ఆవు నెయ్యిలో ఏగిచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని పరమాన్నం పైన వేసేయండి. మీకు ఇంకా కావాలంటే ఒక స్పూను ఆవు నెయ్యిని పైన అలా కొంచెం వేసేసి మూత పెట్టేయండి. మీరు సూర్యదేవునికి నివేదించేటప్పుడు చిక్కుడాకులు దొరికితే చిక్కుడాకుల మీద ఈ పరమాన్నాన్ని పెట్టి నివేదించండి. లేదు మాకు దొరకలేదండి అనుకునేవారు తమలపాకులో లేదు అంటే అరిటాకులో కూడా పెట్టి మీరు ఆ సూర్య భగవానుడికి నివేదించవచ్చు. ముఖ్యంగా మీరు ఈ పరమాన్నం వండేసిన తరువాత గుర్తుపెట్టుకోవాల్సింది, దేవునికి నివేదించే ముందు మాత్రమే మీరు పైన మూతను తీయండి. అప్పుడే దాంట్లో ఉన్న సువాసన మొత్తం కూడా ఆ పరమాన్నానికి చక్కగా పట్టి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రేపు రథసప్తమికి తప్పనిసరిగా ఈ రకంగా పరమాన్నం వండి ఆ సూర్య భగవానుడికి నివేదిస్తారు కదా. మీరు వండిన పరమాన్నం ఎలా వచ్చింది, నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఎంత రుచిగా ఉన్నది అనే విషయాన్ని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.